హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు కూడా ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. అయితే ఈ రెండు సినిమాల మధ్యలోకి ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ చేరింది. అదే సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ సినిమా. వాస్తవానికి ఈ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్లానింగ్స్ పూర్తిగా మారిపోవటం, ఈ ప్రాజెక్ట్ పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేకపోవటం, మరోవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పనుల్లో పూర్తిగా బిజీ కావడంతో ఈ సినిమా ఒక డ్రాప్ అయిపోవటమే అనే అనుమానాలు కూడా సినీ వర్గాల్లో బలంగా వినిపించాయి. అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్ భవితవ్యంపై సందేహంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తమ టీ సిరీస్ ప్యానల్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ యానిమల్ పార్క్ సినిమాతో పాటు అల్లు అర్జున్ తో కూడిన ఓ భారీ ప్రాజెక్ట్ కూడా లైనప్ లో ఉందని ఆయన వెల్లడించారు. దీంతో బన్నీ సందీప్ వంగ సినిమా పూర్తిగా క్యాన్సిల్ కాలేదని స్పష్టమైంది. అయితే భూషణ్ కుమార్ చెప్పినట్లుగా ఈ సినిమా ప్రభాస్, స్పిరిట్, రణబీర్ కపూర్, యానిమల్ పార్క్ పూర్తయిన తర్వాతే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బన్నీ కూడా ప్రస్తుతం అట్లీ సినిమా చేస్తున్నాడు. తర్వాత లోకేష్ సినిమా చేస్తాడు. ఇంకా నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా కూడా లైన్ లో ఉంది. సో ఈ 3 సినిమాలకి ఏకంగా ఒక 3 ఏళ్లు పట్టవచ్చు. అలాగే సందీప్ కి కూడా ప్రభాస్ సినిమా అయ్యాక యానిమల్ పార్క్ సినిమాకి ఏకంగా ఒక 2 ఏళ్లు పట్టవచ్చు. సో ఈ ఇద్దరు ఒకేసారి ఖాళీ అవుతారు కాబట్టి 2029లో ఈ సినిమా ఉండొచ్చు ఏమో. మరి నిజంగా బన్నీ సినిమా ఎప్పుడు మొదలవుతోంది? అసలు అల్లు అర్జున్ బిజీ స్కెడ్యూల్లో ఈ ప్రాజెక్టు ఎప్పుడు చోటు దక్కుతోంది అన్నది తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఈ కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.